మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రెషియస్ మెటల్స్ లో చెప్పుకోవచ్చు బంగారం, అలాగే తర్వాత సిల్వర్ అని. బంగారాన్ని ఎలా అయితే వాడతారో సిల్వర్ని కూడా నాకు తెలిసి అంతకన్నా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా మనము యూజ్ చేయడమే కాకుండా బంగారం కన్నా ఈ ధర తక్కువ ఉంది కాబట్టి, అండ్ ఇది మనకి అన్ని రకాలుగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మనము మన బాడీ మీద వేసుకున్నా కూడా హీట్ అనేది తక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బంగారంతో కన్నా సిల్వర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈరోజు ఆ సిల్వర్ రేట్ ఎలా ఉంది? పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలా ఉంది సార్? సో సిల్వర్ మూమెంట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దానికి కావాల్సిన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుందండి. అది కాస్తంత బేసిక్స్ నేర్చుకున్న యూ విల్ గెట్ అ బెటర్ ఐడియా. అంటే ఒక ఇంటి గృహిణి ఉంటారు, లైక్ ఈవెన్ హోమ్ మేకర్ కానివ్వండి, ఒక ఉద్యోగి కానివ్వండి, ఒక చిన్న వ్యవసాయం కూడా చేసేవాళ్ళు కానివ్వండి. వ్యాపారం చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, చదువు ఉంటుంది. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి చదువు ఉండే అవకాశం చాలా తక్కువ అన్నమాట. సో వీళ్ళు కూడా అంత ఈజీగా నేర్చుకునే విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం క్లాస్లో నేర్పిస్తాము, అఫ్కోర్స్ అది వేరే విషయం. బట్ సిల్వర్ మీరు అన్నట్టుగా ఈజ్ అన్ హ్యూజ్ డిమాండ్. కానీ మధ్యలో వచ్చిన యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ వల్ల ఏంటంటే కాస్తంత డీపర్గా దెబ్బతినింది సిల్వర్. బట్ ఇట్స్ డౌన్, బట్ ఇట్స్ నాట్ అవుట్. సో ప్లీజ్ రిమెంబర్ దట్. కాస్తంత డౌన్ అవ్వడం జరిగింది, కానీ ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. సో డెఫినెట్గా రేసులో ఇప్పుడు కూడా ఉంది. అది కూడా ఒక రేసు గుర్రం లాంటిదే. అండ్ ప్రెషస్ మెటల్స్లో ప్రపంచం అంతట్లో చెప్పాలి అంటే రేర్ ప్రెషస్ మెటల్స్లో వన్ అమాంగ్ ఇస్ సిల్వర్. గోల్డ్కి అంత కన్జంప్షన్ ఉండకపోవచ్చు కేజీలలో, టన్నులలో చూసుకుంటే, కానీ సిల్వర్కి మాత్రం మినిమం కన్జంప్షన్ చెప్పాలి అంటే కొన్ని వందల వేల టన్నుల్లో ఉంటుందండి ఆన్ అ డైలీ బేసిస్. ఓకేనా? గోల్డ్ చూసుకుంటే 1 గ్రాము 10 గ్రాములో మ్యాక్సిమం ఉండొచ్చు కన్జంప్షన్ అనేది, ఒక సేల్ అనేది. ఎందుకంటే దాని రేట్ ఎక్కువ కాబట్టి కన్జంప్షన్ అనేది కూడా బాగా తక్కువ ఉంది. కానీ ఇది కూడా రేట్ ఎక్కువ ఉందా లేదా, తక్కువ ఉందా లేదా అన్న విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నిజంగా చెప్పేది ఏంటంటే ఎక్కువగా వాడేది మాత్రం సిల్వరే. మనం చుట్టూతా మనకు తెలుసో తెలియకో అది ఆభరణ రూపంలో కానివ్వండి, అది వాచ్లో కూడా రావచ్చు. మీకు సిల్వర్ కంప్లీట్ మదర్ బోర్డ్ ఉంటుంది, మీ సిస్టమ్స్లో ఉంటాయి, మెడిసిన్స్లో ఉంటుంది, సోలార్ ప్యానెల్లో ఉంటుంది సిల్వర్. సో సిల్వర్కి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ సిల్వర్లో ఒక గొప్ప విషయం చెప్పనా, ఇందులో వొలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వొలటిలిటీ అంటే ఒక గంట సేపట్లో ఒక 1000 రూపాయలు పెరిగింది అనుకోండి, 10 నిమిషాల్లో అదే 1000 రూపాయలు పడిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇంకొక అరగంటలో 2000 పెరిగింది అనుకోండి, మళ్ళీ గంట లోపల మీకు మళ్ళీ 1000 రూపాయలు పడిపోతుంది. సో ఆ మూమెంట్ అనేది మీకు గోల్డ్లో ఉండదు. సో చాలా మంది బాగా లైక్ చేసేది ఏంటంటే ట్రేడింగ్ విషయానికి వస్తే M6 ఫ్యూచర్లో నాకు సిల్వరే కావాలి సార్ అంటారు. ఎందుకంటే అందులో మీరు చూస్తూ ఉంటే వందలు వేల రూపాయలు పెరిగిపోవడం పడిపోవడం జరుగుతుంది. సో స్మార్ట్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి మంచి పద్ధతులు తెలుసు కాబట్టి వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. కానీ నేనేమంటానంటే మీరు ట్రేడింగ్ చేయండి నేను చెప్పట్లా. నేను ఏమంటానంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. దానిలోనే ప్రయత్నంలో భాగంగా మేము ఈ వీడియోస్ ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో మేము చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. పైగా స్పాట్ మార్కెట్కి అండ్ ఫ్యూచర్స్ మార్కెట్కి ఎందుకంత తేడా ఉంది ప్రైసెస్ విషయంలో అది కూడా నేర్చుకుందాము. అండ్ రైజ్ అండ్ ఫాల్లో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను గోల్డ్తో సిల్వర్ని ఎలా పోల్చుకోవాలి, అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో రెండిట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది, దానివల్ల మనం ఎంత నేర్చుకుంటాం ఇవాళ అది మనం చూద్దాం. సో బిఫోర్ దాట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఇవాళ చూసుకుంటే సిల్వర్ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రల్ ప్రైసెస్లో ఉంది. నిన్న 110 రూపాయలు, ఇవాళ కూడా సేమ్ 110 రూపాయలు ఉంది. సో కేజీ విషయంలో కూడా 1,10,000 ఉన్న నిన్నటి ప్రైస్ ఇవాళ కూడా 1,10,000 ఉంది. సో అబ్సల్యూట్ ఫ్లాట్ మూమెంట్. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉందో అది కూడా తెలుసుకుందాం మరి. సో శిరీష, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇక్కడ పెట్టాను గోల్డ్ చార్ట్. సో గోల్డ్ చార్ట్లో ఇప్పుడు మనం గమనించదగ్గ విషయం ఏంటబ్బా అనుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక స్లాంట్ ఫాల్ కానివ్వండి ఆర్ స్లాంట్ పద్ధతిలో పెరిగిపోవడం కానివ్వండి, అంటే ఒక లెఫ్ట్ యాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ కానివ్వండి పద్ధతిలోనే పెరుగుతూ పడుతూ ఉంటాయి. ఓకేనా? గ్రాఫ్ అనేది. కానీ వర్టికల్ లైన్లో అన్నది పెరగడం ఎప్పుడైనా చూసారా, లేదంటే వర్టికల్ లైన్లోనే పడిపోవడం చూసారా? ఇది చాలా రేర్. ఇది రేర్ ఫెనామినాలో ఇది ఇంకొక రేర్ ఫెనామినా అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే గోల్డ్ సడన్గా ఏం జరిగిందంటే బాగా వర్టికల్ స్టైల్లో పెరిగింది. అది మీకు ఇక్కడ చార్ట్ రూపంలో చూపిస్తా. జస్ట్ టేక్ ఎ లుక్.
ఇక్కడ మనకి గోల్డ్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ కింది నుంచి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్లాంట్ రైస్ శిరీష, ఓకేనా? ఇది స్లాంట్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్గా యాక్చువల్గా చూసుకుంటే గోల్డ్ హ్యాస్ గాన్ ఇన్ అ వర్టికల్ షేప్లో అనమాట. ఇది వర్టికల్ షేప్ అంటే ఈ లైన్కి కాస్త తేడా ఏముందంటే ఇది మొత్తానికి మీరు చూసుకుంటే స్లాంట్లో ఉంది ఈ కింది లైన్, పై లైన్ చూసుకుంటే కాస్త స్ట్రైట్ ఫామ్లో ఉందన్నమాట. దీన్ని చూసారు కదా. ఇప్పుడు నేను మీకు తీసుకెళ్తాను సిల్వర్ గ్రాఫ్లోకి. డైలీ చార్ట్లో చూసుకుంటే ఎక్కడైతే మీరు ఇక్కడ రైజ్ చూస్తున్నారు కదా, ఇదిగోండి రైజ్ ఇక్కడ మీకు స్లాంట్ రూపంలో జరిగింది, ఓకేనా? సో దిస్ ఇస్ రైజ్. ఇప్పుడు మీకు ఫాల్ గురించి చూపిస్తాను. సి దిస్ ఇస్ హౌ వర్టికల్ లైన్లో మీకు సిల్వర్ అనేది పడింది, చూసారా? ఆల్మోస్ట్ ద సేమ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. కానీ గోల్డ్ వర్టికల్ షేప్లో రైజ్ అవ్వడం జరిగింది, సిల్వర్ మాత్రం వర్టికల్ షేప్లో పడిపోవడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే సిల్వర్లో సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ రావడం వల్ల వర్టికల్ ఫాల్ జరిగింది, గోల్డ్కి గుడ్ న్యూస్ రావడం వల్ల ఒక వర్టికల్ షేప్లో పెరగడం అంటూ జరిగింది. దానికి గోల్డ్కి ఏమొచ్చిందంటే పాజిటివ్ న్యూస్, బిజినెస్లు అన్నీ కూడా నేను సర్వనాశనం చేయబోతున్నానని చెప్పేసి ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగింది కదా, అంటే టారిఫ్లు విధించడం. సో చైనాలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూతబడుతున్నాయి, ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా దాదాపు 26% వరకు విధించారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇస్ చాలా సేఫ్, ఎందుకంటే వాళ్ళకి 245% వరకు టారిఫ్ ఉన్నాయి, మనకు ఓన్లీ 26-27% మాత్రమే. సో వీఆర్ బెటర్ ప్లేస్ దెన్ చైనా. కానీ గోల్డ్ ఒక ఇండియాలోనే అనే మైండ్స్లో రాదు కదా, ప్రపంచం అంతట్లో వస్తుంది. కాబట్టి దానివల్ల ఆ ఫాల్ అనేది సిల్వర్లో జరిగింది. కానీ అది న్యూస్ వల్ల పడిపోవడం మాత్రమే జరిగింది. మళ్ళీ మీకు సిల్వర్లో రైజ్ అంటూ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంట్రాడేలో చూపిస్తాను సిల్వర్ ఎంతవరకు మనకు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా ఈ కంప్లీట్ కైండ్ ఆఫ్ వర్టికల్ ఫాల్ తర్వాత శిరీష సిల్వర్ అనేది పెరగడం జరిగింది. సో ఒక పెరిగే విధానం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఎగ్జాక్ట్లీ మన ట్రెండ్ లైన్ పద్ధతి ప్రకారంగా ఎలాగైతే సిల్వర్ పెరగడం జరిగిందో. కానీ సిల్వర్ మీకు ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలి అంటే ఇదిగోండి ఈ హైస్ని దాటాలి, అండ్ దట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ అ టాప్ అనమాట. ఇది ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ దాకా ఉందండి. ఎందుకు నేను ఈ లైన్ డ్రా చేశానంటే ఇక్కడున్న ప్రైస్ కాస్త ఆ బ్లూ లైన్ దట్ ఈస్ అబౌట్ 1,01,892 లేదంటే 1,06,000 1,07,000 వరకు ఆల్ టైమ్ హై వెళ్ళింది. కానీ సిల్వర్ మాత్రం ఇప్పుడు చాలా మంచి అట్రాక్టివ్ ప్రైసెస్లో ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నన్ను కాల్ చేయండి, అది అప్పుడు నేను చెప్తాను క్లాస్లో. నౌ ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సిల్వర్లో మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసి నేను డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే దానికోసం మీరు టెక్నికల్స్లో ఉన్న ఈ ట్రెండ్ లైన్ డీటెయిల్స్ నేర్చుకోండి. దాంతోపాటే ఫిబొనాకి రీట్రేస్మెంట్ ఉంటుంది. అవన్నీ నేర్చుకున్నాకే ముందుకెళ్ళమని చెప్తాను. డైరెక్ట్గా సగం నాలెడ్జ్తో ముందుకెళ్ళాలనుకోండి మీరు లాసెస్ చూస్తారు. ఇమ్మీడియట్గా అలాంటి డెసిషన్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఈ రోజు కాల్ చేయండి, మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.